ఇష్టమైన ఒక రుచి తీపి సెలెక్ట్ చేసేసావా? వేరే వాళ్ళు సెలెక్ట్ చేయకూడదన్న రూల్ ఏమీ లేదు, ఎవరైనా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి మనకి, అదిగో ఫ్యాన్స్ పట్టుకొని ఉన్నారు. 1 2 3 4 5 6 ఒక్క నంబర్ సెలెక్ట్ చేస్తే దాని వెనకాల ఏ క్వశ్చన్ అయితే ఉంటుందో అది ఎవరికో నేను చెప్తాను, దాన్ని బట్టి ఎస్ సెలెక్ట్ చేసుకో. నంబర్ 1. ఓకే, నంబర్ 1 అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి క్వశ్చన్. డెప్యూటీ సీఎం గారు, మీ నవ్వుని డైరెక్ట్గా చూడడానికి మేము చాలా దూరం నుంచి వచ్చాము, మా కోసం ఒక్కసారి నవ్వండి ప్లీజ్. ఓహో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇందాక హరీష్ శంకర్ గారు ఏదో జోక్ వేశారు, అప్పుడు దానికి నవ్వారు. ఇప్పుడు 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 అది అది మీరు డెప్యూటీ సీఎం అయినా మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, యువర్ క్యూట్నెస్ ఆఫ్ ద స్మైల్ ఇస్ ద సేమ్. థ్యాంక్ యూ లీలా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది మనకి. రాసి మీరు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్ ద షడ్రుచుల్లో నుంచి ఇంకొక నంబర్ 3. ఓకే, నంబర్ 3లో ఉండేటువంటి క్వశ్చన్ ఒక్కసారి 3 అమ్మ తిప్పమ్మ. శ్రీలీల గారు, మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటే ఏ క్వాలిటీ ఉండాలి? బా లీలా చెప్పు లీలా చెప్పు. నువ్వు హార్ట్ డాక్టర్ కాదు కదా? మంచి మనసు ఉంటే చాలు. ఈ మంచి మనసు అనేది ఎట్లా ఎంఆర్ఐలో కనిపిస్తుందా మనకి? ప్యాక్ అయిపోతుందండి ఇక్కడ, మీకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి నీకు ప్యాక్ అయిపోతుంది, నాకు అర్థమైంది. సో మంచి మనసు అనేది ఎలా తెలుస్తుంది? కొన్ని క్వాలిటీస్ చెప్తావా మంచి మనసులో ఉండేవి? మంచి వ్యక్తి ఉంటే. మంచి వ్యక్తి అంటే ఎలా తెలుస్తుంది? మీరు ఇంకా అక్కర్లేదు, రైట్ సైడ్ లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేస్తే సరిపోతుంది కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ లీలా. ఓకే, ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 4. ఓకే, 4. నంబర్ 4 ఎక్కడ ఓకే 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 బాబు సరిగ్గా పెట్టమ్మా. ఓకే, దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఈస్ టు రాసి. మీరు ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ద ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ టైం ఆన్ ద సెట్ యాక్టింగ్ విత్ హిమ్. నేను డైలాగ్స్ మర్చిపోయానండి. ఆయన్ని చూసి డైలాగ్స్ మర్చిపోయాను, హరీష్కి తెలుసు. బట్ థ్యాంక్స్ టు సార్, చాలా ఆదరించారు అండ్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నంబర్ మీరు. ఓకే, మీరు 5 అన్నారా, పంజా చూపించారో నాకు అర్థం కాలేదు. ఎనీవే ఐఎమ్ హ్యాపీ, నాకు ఆ ప్రీ రిలీజ్ కూడా గుర్తొచ్చింది. ఓకే, నంబర్ 5 బాబు. ఎస్ 5. ఓ ఇది రాసి, సారీ ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది. రాసి మ్యామ్ పవన్ సార్ని ఫస్ట్ టైం. ఓకే, ఇది అయిపోయింది కాబట్టి మేము ఈ ఇందాకటి క్వశ్చన్లోకి వెళ్తున్నాము. అది హరీష్ శంకర్ గారు మీకు డైవర్ట్ చేసినటువంటి క్వశ్చన్. హరీష్ గారు రెడీ? ఓకే, ఇందాక నంబర్ వాజ్ ఓకే. సో యా శ్రీలీల, హెల్త్ టిప్స్ మీ నుంచి హెల్త్ టిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ టిప్స్ ఏమైనా చెప్పారా? రివర్స్లో వచ్చాయండి. ఐ థింక్ ఈ సెట్లో నేను ఇంకా స్పెషల్గా నేర్చుకుంది ఏమైందంటే, చెట్లని మొక్కల్ని బాగా చూసుకోవాలి. మాకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మొక్కలే కాబట్టి ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ ఐ టుక్ బ్యాక్ ఫ్రమ్ హియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నంబర్ 2 ఒక్కసారి తిప్పమ్మా. ఎస్ తిప్పు చూద్దాం. సార్, మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మరి ఇప్పుడు ఎక్కువగా ఏ జానర్ ఆఫ్ పుస్తకం చదువుతున్నారు? ఇది నేను పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఈ పుస్తకాల టాపిక్ వచ్చింది, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు, అసలు పుస్తకాలు చదివే టైం ఉందా అని. సార్, ఈ క్వశ్చన్ మీకే. పవన్ కళ్యాణ్ గారు